భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతె వద్ద పల్లె వెలుగు ఆర్టీసీ బస్ పొలాల్లోకి దూసుకు వెళ్లిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మనుగురు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్ బూర్గంపాడు మండలంలోని మోతె వద్ద ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకు వెళ్లడంతో కొందరు ప్రయాణికులకు స్వల్పంగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు, 25 మందికి స్వల్ప గాయాలు కావడం, 5గురు పరిస్థితి విషమించడంతో భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంగా నడపడమే ఘటనకు కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు ఓ పక్క మరియు ఆర్టీసీ అధికారులు మరో పక్క విచారణ చేపట్టారు. చూస్తామంటే ఈ బస్సు లోయలో ఉంది, అంత అడావిడిగా ఉంది, అంత గోల ఏడుపులు ఉన్నాయి. అక్కడికి చూస్తే అంబులెన్స్ ఇంకా అప్పటికి ఏం రాలేదు. మేము వచ్చిన 5-10 నిమిషాలకు అంబులెన్స్లు వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత వాళ్ళ అంబులెన్స్లోకి వాళ్ళందరినీ ఎక్కియడం జరిగింది. అందులో ఒక చిన్న బాబు అండి, సంవత్సరం పిల్లగాడే పాప. మా బాబుకి ఏమైతే ఏంటన్నది కొద్దిగా టెన్షన్ ఉంది. పెంకులు ముచ్చుకుంది, మొత్తం పడిపోయారు వాళ్ళు వాటర్లో. మొత్తం పడిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగా దెబ్బలు తగ్గింది. అసలు వాళ్ళ నోట్ల నుంచి ఇదంతా అసలు చాలా దెబ్బలు తగ్గింది. చాలా ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి అయితే. కానీ అది ఇది ఇలా జరగడానికి నిర్లక్ష్యమా లేకపోతే జరిగింది అన్నది మనకు తెలియదు. నేను చాలా ఎడబడిపోయిందండి. నాకు అయ్యో బస్సులో వస్తున్నామంటే మేము ఆ బస్సుకి ఏమైంది కాబోలే పేషెంట్